జీవితంలో ఒక్క మంచి పని చేసి చచ్చిపో అని చాలామంది పెద్దలు చెప్తా ఉంటారు. అలాగే ఒక కథ చెప్తా విను. ఇందులో ఈ కథ సారాంశం ఏంటంటే, ఒక తల్లి, కొడుకు కథ. ఈ తల్లి, కొడుకులు ఏంటంటే, ఆ తల్లి చాలా పేద కుటుంబం. అందులో తండ్రి లేడు. తండ్రి ఎప్పుడో మరణించాడు. అయితే ఈ తల్లి ఈ కొడుకుని బాగా చదివించుకోవాలి. బాగా వీడికి విద్యలు నేర్పాలి. వీడు మంచి ప్రయోజకుడిని చేయాలన్న ఆలోచనతోటి ఈ తల్లి ఉంది. ఈ తల్లి వాళ్ళ ఇంట్లోని వీళ్ళింట్లోని పని చేయడం, తెచ్చి వాడికి ఏదో కొంత కొంత పెట్టడం బాగా చూసుకునేదనమాట. కానీ దానికి విరుద్ధంగా ఈ కొడుకున్నాడు. కొడుకు ఏం చేస్తున్నాడంటే ఈడు చదువు సంజ ఏమీ లేకుండా బలాదూళిగా తిరిగి తాగుడికి బానిస అయిపోయి ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేయడం, ఏది పడితే అది చేయడం ఈడు చేస్తున్నాడు. ఇదంతా చూసి తల్లికి మర్యాద పెట్టుకుంది. మర్యాద అంటే బాధ పట్టుకుందనమాట. ఆ బాధతోటి తల్లి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది ఈ కొడుక్కి. ఏం చెప్తుందంటే, "ఒరేయ్, నువ్వు జీవితంలో ఒక్క మంచి పనైనా చేసి చచ్చిపోరా. నువ్వు ఏది చెయ్యకపోతే పోయావు. ఒక్క పని, చిన్న పని, అది ఎంత చిన్న పని అయినా పర్లేదు. ఒక్క మంచి పని చేశానుకో" అని ఆ తల్లి ఎప్పుడు చెప్తూ ఉండేదనమాట. ఆ చెప్తూ ఉండడంలో ఈ తల్లి ఇక మరణించే స్టేజ్‌కి వచ్చేసింది. ఈడు బలాదూలిగా తిరగడం, తాగడం, తిరగడం, ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేయడం ఇయన్నీ చూసి తల్లి మరణించే స్టేజ్‌కొచ్చేసింది. మరణించేటప్పుడు కూడా ఈడికి ఒక విషయం చెప్పింది. "జీవితంలో ఒక్క మంచి పని చేసి చచ్చిపోరా" అని చెప్పి ఆ తల్లి మరణించింది. తల్లి చచ్చిపోయాక ఈడికి మామూలుగా భోజనం పెట్టుకోవాలి ఎవరున్నారు? ఎవరు లేరింక. ఎక్కడోకక్కడ పాపం పని చేసుకొని తెచ్చి పెట్టేది ఆవిడకి, అతనికి. పెట్టడంలో ఈడికి ఏమీ అనిపించేది కాదనమాట. ఏం తెలిసేది కాదు. ఇంక తల్లి చచ్చిపోవడంతోటి ఇంకీడు ఊరట ఒక ఊరు తిరగడం పెట్టాడు. అలా ఎక్కడికో ప్రయాణం సాగిస్తున్నాడాడు. ఒక ఊరు వెళ్ళిపోతున్నాడనమాట. అలాగా కొన్ని ఊర్లెళ్ళాడు. కానీ ఒక ఊరు వెళ్ళేటప్పటికి ఆ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తాకి ఒక 5, 6 కిలోమీటర్లు నడవాల్సొస్తుంది. కానీ ఆ మధ్యలో మాత్రం మంచి దట్టమైన అడవి ఉందనమాట. ఆ అడవుల్లో ఆ అడవి మధ్య గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఒక బ్రహ్మ రాక్షసి ఎప్పటినుంచో ఆహారం లేక వేసి కూర్చుందనమాట. ఆ రాక్షసి ఈడిని చూసింది. ఓహో! ఇయాల మంచి ఆహారం వచ్చింది. ఈడిని ఎలాగైనా తినేద్దామని చక్కగా ఈడికి ఎదురుపడిందనమాట. ఈడికి ఎదురుపడగలనే దాన్ని చూడగలనే ఈడు మంచి వేగంతోటి చక్కగా ఇంక పరిగెట్టుకుంటూ పారిపోతున్నాడనమాట. దీన్ని నోట్లో పడకూడదు. మన ప్రాణాన్ని ఎలాగైనా రక్షించుకోవాలన్న ఆతృతతోటి ఈడు పారిపోతున్నాడు. బ్రహ్మరాక్షసి చేతిలో పడితే ఈడు మిగులుతాడా? చచ్చిపోతాడు ఎవడైనా సరే. కానీ పరిగెడుతున్నాడు ఈడు. ఎందుకంటే ఎవడికైనా ప్రాణం మీద తీపి ఉంటది కదా! ప్రాణం మీద తీపి ఉండడంతోటి ఈడు పరుగు, 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 ఒకటే పరుగు. వీడిలో ఎంతైతే శక్తి ఉందో అంత శక్తిని ఉపయోగించి పరిగెట్టడం పెట్టాడనమాట. ఈ పరిగెత్తుతుంటే ఈడికి ఈ పరిగెత్తి మధ్యలో దారి గుండా పరిగెడుతున్నాడు కదా! దారిలో ఒక కంచిత్ర ముళ్ళు, పెద్ద కంచిత్ర ముళ్ళు లైట్‌గా ఊసలా నుంచొని ఉందది. ఆ ముళ్ళుని దాటుకొని ఈడు పారిపోయాడు. పారిపోతే ఈడికి ఏమనిపించిందంటే ఆళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? జీవితంలో ఒక్క మంచి పని, చిన్న పనైనా, పెద్ద పనైనా, అది చిన్న పనైనా పర్లేదు. ఒక్క మంచి పని చేసి చచ్చిపోరా అని ఆళ్ళమ్మ చెప్పడం వాడికి గుర్తొచ్చిందనమాట. అది గుర్తుకొచ్చి ఈడు ఎంతైతే వేగంగా పరిగెట్టుకెళ్ళాడో అంత వేగంతోటి అక్కడ ఆగిపోయి, మా అమ్మాయి ఈ మాట చెప్పింది గదా! నేను ఎలాగో అక్కడ దారిలో ఉన్న ఆ ముళ్ళు అది ఒక మంచి పనే, అది ఒక మంచి పనే. ఎవరైనా వస్తే గుచ్చుకుపోద్ది. కాబట్టి ఆ ముళ్ళుని పక్కకు తీసి దానికి నేను ఆహారం అయిపోతానని ఈడు ఏం చేశాడంటే, ఈడు ఎంతైతే వేగంతో పరిగెట్టుకెళ్ళాడో అంత వేగంతోటి మళ్ళీ వెనక్కి ఈ బ్రహ్మరాక్షసిని ఎదుర్కొంటా పరిగెట్టుకొని వచ్చాడు పెట్టాడు. అది ఈ బ్రహ్మరాక్షసి చూసిందనమాట. ఈడికి ఇప్పుడు వరకు గూడా మామూలుగా నన్ను చూసి ఇంత అడులుపోయి ఆడు బాగా అంత వేగంతో పరిగెట్టుకెళ్ళాడు. మళ్ళీ ఎంతైతే వేగంతో వెళ్ళాడో అంత వేగంతోటి నా ముందుకు పరిగెట్టుకుపోతున్నాడంటే, ఈడికి ఏ శక్తులు లేకుండా ఇలా పరిగెట్టుకుపోతున్నాడో, ఈడు మళ్ళీ తిరిగొచ్చాడంటే మళ్ళీ నన్ను చంపేసి నన్ను గాని తినేత్తాడన్నంత ఆహ్, దానికి ఆలోచనొచ్చి వెంటనే అది ఏంటి పరిగెట్టుకు రావడం చూసి అది పారిపోవడం పెట్టింది. ఈడు పరిగెడతాడు. ఈడు దేనికోసం పరిగెడతాడు? ఆ ముళ్ళు తీసి పక్కకు పారేసి దానికి ఆహారం అయిపోదామని ఈడు పరిగెడతాడు. కానీ ఆడు నన్ను చంపేత్తాకే వస్తున్నాడు. ఈడికి ఏయో శక్తులొచ్చేసాయని అది పరిగెట్టడం పడింది. అది పారిపోయింది. ఈడు ఈ ముళ్ళు దగ్గరికొచ్చి ఆ ముళ్ళు తీసి పక్కన పడేసాడు. పక్కన పడేసాక ఇలా పైకి చూడగానే బ్రహ్మరాక్షసి ఎప్పుడో పారిపోయింది. ఎక్కడికో పోయింది. ఓహో! మంచి పని చేయడంలో ఇంత మంచి జరుగుతుందని నేను అనుకోలేదు. మా అమ్మ చెప్పినని చెప్పి నేను ఆలకించలేదని అప్పటి నుంచి వాడు మారి ఆడు పెద్ద యోగి అయిపోయి ఆడు పెద్ద యోగీశ్వరుడు అయ్యాడనమాట. ఇది మంచి పని చేయడంలో ఉన్న మంచి అంటే ఇది. కాబట్టి మనం కూడా మంచి చేద్దాం. నలుగురి చేత మంచి అనిపించుకుందాం. ఓకే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్‌ని ప్రమోట్ చేయండి.